కుమ్మేయాలి వాళ్ళ. అన్నయ్య గోంగూర పచ్చడి వేసుకో. ఇదిగో సిటీ పిల్ల, వడ్డించినవన్నీ తినాల్సిందే, వదిలిపెడితే ఊరుకునేది లేదు. ఊళ్ళో ఎంత తినాలో ఏం తినాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఎలానా ఒరే మీ నాన్న అరటితోట అమ్మేశాడు తెలుసా? అవునా నాన్న? అవునరా, మన ఊళ్ళో చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్నారు. ఈ మధ్య కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. పోనీలే, మంచి పని కోసమే కదా. అన్నట్టు ఇంకో విషయం రోయ్, అదిగో వాళ్ళక్కడ అరకర మగాడలేదు, అది కూడా అమ్మేశా. ఎవరి కోసం ఏంటో. అదే మన రమణగాడు ఏదో కొత్త రకం వ్యవసాయం చేయడానికి కొత్త రకం మిషన్లు కొంటానంటేను. సర్లే, మన రమణ గాడి కంటే ఆ పొలం ఎక్కువ కాదుగా. అవునానా? ఇంతకీ రమణ అంటే ఎవరు? రమణ తెలియదేటి? అదేరా మన ఉత్తమ రైతు బహుమతి. సరే సరే సరే. మా ఊరు భోజనం నచ్చిందా? బాగుంది, కానీ అంకుల్ ఊరి కోసం మీ సొంత ఆస్తులన్నీ అమ్ముకోవడం ఫూలిష్నెస్ అంటారో వీక్నెస్ అంటారో నాకు తెలియదు అని ఊరంతా నవ్వితే నవ్వుతా, ఊరంతా బాధపడితే బాధపడతా, అంతే. రే బావస్తున్నా, డబ్బులు దాచండి. అబ్బే ఉత్తినే ఎరా సుబ్బులు పందంగా పెట్టి ఆడుతున్నా. ఏమే నువ్వు ధర్మరాజు, నువ్వు ద్రౌపది, సిగ్గు లేకపోతే సరే. నేను ధర్మరాజుని కాదు గాని ఇది ద్రౌపది. ముక్కండి నీ కంగారేంట్రా? అదే పంట చెరువు కట్ట, అక్కడే నందుగడికి ముడిగడి కాదు. ఇక్కడ నీషు అంటే నీకు కౌంట్ ఆడుతున్నాను. ఎలా 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 వేసావా? కింద చూడు వేసాను. జరుగు వెరీ కూర్చో, అక్కడ పడే చండాలమైన ముక్క. అది నాన్నగారు ఏంటి తప్పు చేస్తున్నారు నాన్నగారు. చిన్నప్పటి నుంచి నా ఆట మీ ఆట రెండాట్లు మీరే ఆడుతున్నారు. 25 ఏళ్ళు నా జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే అంతా మీరే ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా నా చేతులు మీ చేతిలోనే ఉన్నాయి. తప్పైపోయిందిరా బాబు. ఎవరు నాన్నగారు? బొమ్మరిల్లు బట్టి పెట్టాడు. ఓహో, ఏంట్రా ఏం కూర్చావు? నీ 25 ఏళ్ల జీవితంలో నేనే ఉంటానురా. ఎరా నేను కాక పక్కింటోడు ఉంటాడా? నీ కన్న తండ్రిని కాదంటారా నేను? నీకేంత డౌట్ ఉంటే కుర్రాడు ఆడికేం తెలుస్తుంది? అదేదో అడుగుతున్నాడు. ఏంటో తెలిసేది, నీ పని నువ్వు చూసుకో. ఆయన ఇంకా కొట్టకూడదురా, పెద్దోడాడు. ఏం పెద్దవాడాడు? పేక ముక్కలే సరిగా సర్దుకుంటూ రాదు, పేకాడికి వస్తాడు. పెద్ద కేసు వచ్చినలాగా. బావా మనోడు సిటీకి వెళ్ళి మంచి ఆటగాడయ్యాడు. ఎవరు పెళ్లి చేసుకుంటారో గానీ బాగా సుఖపడతారు. ఏ నేను అన్న సంపాదన గురించి నువ్వేమనుకున్నావు? నువ్వు మారో. ఎక్కడ నువ్వు? ఏట్రా కంగారు? పొద్దున 6 గంటల ముహూర్తం, నా కూతురు పెళ్లి. కూతురు కదా పత్రికలు వచ్చేసినప్పటి నుంచి చెప్తున్నావు, గుర్తున్నా వస్తున్నా. పాపారా, ఈ ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటి అక్షంతలు వేసేది తనే, వేయించుకుని తనే. వెళ్ళు. చూస్తేట కనిపిస్తాడు గాని ఆ బస్ స్టాండ్ వీధిలో ఆడికి 4-5 లగ్గాలున్నాయి. ఎడ్లు పెరుగుతున్నాయి. ఎళ్ళు. కందిపప్పు ధర తగ్గేలా ఉందట్రా? బంగారమే మేలంటున్నారు మరి. శీనుగాడు నా బండి బాలో పడేశాడు. తర్వాత తీస్తారా? వేరే బండి తాడుకో. తీసి తర్వాత తీస్తాను చెప్పా కదరా. నాకు ఇప్పుడే కావాలి, తీసుకురా. రా తాత, తీయవా? తీయవా? ఉండైతే అమ్మాయి చెప్పురా. నూతులేకరా పట్టుకుంటారా? ఇది పట్టుకో. ఈ బావిలో నా కళ్ళు కనపడ. శ్రీ ఆంజనేయం. ఏంటి పిల్లడికి పెద్దనంటే కొంచెమైనా భయం లేదు? భయం కాదు పద్దు, ప్రేమ ఉండాల్సింది. నానంటే ఈ ఊర్లో ఎవరికి భయం ఉండదు, ప్రేమ తప్ప. అదేం కాదు, ఒక్క చోట మాత్రం మా బావ పేరు చూస్తే ఊళ్ళో అంతా పాసిపోసుకుంటారు తెలుసా? అంత భయమా? ఉప్పరపల్లిలో మా బావ కట్టించిన మరుగుదొడ్లకి హనుమంతరావు శౌచాలయం అని పేరు పెట్టారు. ఇదిగోరా నీ బెంచ్ కారు, ఇదిగో మన చెప్పులు. ఆడి బండి కోసం నన్ను మళ్ళీ స్నానం చేయించాడు. నందు ఎలాగో వచ్చావుగా, ఇటు వచ్చి కొంచెం హెల్ప్ చేయి. నేనా? నాకు అలవాట్లేదు. నేను నాకేం వచ్చు కట్టడం. ప్లీజ్ డోంట్ బి కిరిషి. పట్టుకో. ఏం చేయాలి? ప్లీజ్. ఓకే, ఇలా పట్టుకుని కిందగా. నాకెలా తెలుస్తుంది? మిమ్మల్ని ఎలా మర్చిపోయినరా? ఉండంటారా, వస్తున్నాను.
స్ట్రైక్ చేశారంటే మళ్ళీ ఇంట్లో పాలు పెరుగు బంద్. అసలే దేశంలో సమ్మెలు ఎక్కువైపోయి. అలా కాదు. నానా రే యావేంద్ర బావా నాన్న ఏమైంది? ఏం లేదురా, తేలుకుంటుందంటే. అయ్యో పదండి. తప్పుకోండి, తేలు కుట్టింది, హాస్పిటల్కి వెళ్ళాలి. ఏ హాస్పిటల్ బండి రెడీ చేయండి. ఏం కాదులేరా నాన్న. ఎలా కుట్టింది? ఆకుపచ్చ సీసాలో పసరుంది. వెళ్ళి పట్టుకోండి. మరి బావా చెప్పులు వేసుకెళ్ళచ్చుగా. తప్పుకో బాబాయ్. అడిగితే ఒక జత చెప్పులు కుట్టించేవాడు కదా బండోడా. అంటే అన్నానంటావు గాని నీకేమన్నా అయితే మేమంతా ఏమైపోవాలి? కాస్త చూసుకొని నడవచ్చు కదా. ఏమైందన్నా? హనుమంతుకి తేలుకుట్టిందంటమ్మా. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందిరా హనుమంతు? ఏం కాదులేమ్మా, నొప్పిగా ఉందా మావయ్య? మా వాడు పసరు రాస్తున్నాడు కదా. మన హనుమంతుకు తేలుకుట్టిందంట. అవునా? పెళ్లికి వెళ్ళాలిగా. ఆ, నిన్ను అందుకే అందరూ బండోడు అనేది. ముందు రెస్ట్ తీసుకో. అరే అరే, ఎంత పని జరిగిందిరా? నువ్వు వచ్చేవింటరా పాపరావు? అవతల నీ కూతురు పెళ్లి టైం అయింది. నువ్వు లేకుండా కూతురు పెళ్ళటా? నువ్వు రాలేమని చెప్పి నీ కళ్ళ ముందర నాకు కూతురు తాళి కట్టించాలని మన వాళ్ళందరినీ ఇక్కడికి ఏర్పడికి వచ్చాను రా. ఇంతమంది ప్రేమను ఎలా సంపాదించగలిగారు నందు? ఎకరాలు అమ్ముకొని. మా నాన్న ఎకరాలు ఉన్నప్పుడు రాజే, నేనప్పుడు రాజే. ఈ ఊళ్ళో వాటర్ ట్యాంక్, పాఠశాల, వైద్యశాల అన్ని మా బావ కట్టించినవే, ఇంక్లూడింగ్ మరుగుదొడ్లతో సహా. బాగుంది. మీరే అన్ని సొంతగా చేసుకుంటున్నారు. మీ ఊరికి ఎమ్మెల్యే అనేవాడే లేడా? ఎందుకు లేడు? ఉన్నాడు. ఉన్నా లేనట్టే. రండి, అదిగో ఆ గుళ్ళో దేవుడికి దండం పెట్టుకుంటే పందరిలో పెళ్లి అయిపోతుందని ఈ ఊళ్ళో వాడ నమ్మకం. అయితే నీకు త్వరలో పెళ్లి అవుతుంది అనమాట. పెళ్లి అక్క కావాలని మొక్కున్నా, నా కోసం కాదు. అలా మొక్కులు ట్రాన్స్ఫర్ అవ్వమ్మా. మొక్కోపోయినా అవ్వాల్సిన వయసురా ఇది. ఏమ్మా, నీకు నమ్మకాలున్నాయా? ఆ, మీకు లేవా అంకుల్? పూజారి బొట్టు పెట్టాడు అనుకో, పెట్టించుకుంటాను. పకీరు పొగ వేస్తే వేయించుకుంటాను. పంచాయతీ దగ్గర మన కోసం మతం అంటే మనసు, అన్ని సమతం కావాలి. అంటే మీరు పూజలవి చేయరా? కానీ నాకు తెలిసిన పూజల్లా పక్షికింత ధాన్యం, పశువుకింత గ్రాసం, మనిషికింత సాయం. ఇంతకన్నా మించిన పూజ ఏ మతం చెప్తుందమ్మా? ఇక్కడ ఉందరా. ఏమే చిత్రాంగి, రేట్ ఎంత? 150 మైండ్రో. చీకుల రేటా నీ రేటా? నా రేటు నీకు తెలియదేంటి? ఆర్థిక మంచి కదా, ఏమన్నా తగ్గించావని. ఊరికే వచ్చేస్తాయి యాదవ. నీలో నన్ను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడు. ఎవడు? నువ్వా? కాదు, మా మైనర్ బాబు. వద్దు, నేను నువ్వు వెళ్ళి కావాలంటే. నేను మగవాళ్ళ మీద చేయను, ఓన్లీ లేడీస్. తల్లో పూలు పడిపోతుంటే అడ్జస్ట్ చేశాను. నమస్కారం. ఈ రోజు కలెక్షన్ ఎంత? 16,320 రూపాయలు. నేను అడిగిన డబ్బులు కాదు, గుడికొచ్చిన అమ్మాయిల గురించి. అప్రాచుడా, దేవుడి సంగతిలో కూడా పాడు మాటలు మానుకోవా? అలాగని మీకు ఏ శాస్త్రం చెప్పింది? మీకు ఏ శాస్త్రం తెలుసు? ఏ శాస్త్రం అంటే అన్ని శాస్త్రాలు అవసరం పట్టిన ఉన్నాయి. అబ్బో, జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రం, ఖగోళ శాస్త్రం, బల్లి శాస్త్రం. మరి కామ శాస్త్రం? ఏకాదశి పూట కూడా ఏమిటా మాటలు? వీడి మొహం మీ పంచి మీద పడింది. ఇదిగో పంతులు గారు, మీ కామ శాస్త్రం తెలుసుంటే ఏకాదశి పుట్టి ఇన్ని తిట్లు తిట్టేవారు కాదు, మీరు నాతో పాటు తిరిగేవారు. నమస్కారం మంగతయ్యారు గారు. నమస్కారం. మీ ఆయన ఊళ్ళో లేడట? సచ్చినోడా, వీడికి కనిపించడమే పాపం. పదరా పద, ఇవాళ కోట అయిపోయింది. ఇంకా చాలేరా, నన్ను అప్పుడే ముసలాన్ని చేయమాకు. ఇంకో గట్ట డాన్స్ చేయగలను తెలుసా, కాళ్ళు నొప్పులు ఆయాసం లేకుండా. తెలుసులే. తలవాసన. అయినా ఎప్పుడు ఊరి గురించి కాదు నాన్న, కాస్త నీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి. నందు, నీకు నా మీద కోపం రాదట్రా? నీ మీద కోపం ఎందుకు నాన్న?
నీకు రావాల్సిన ఆస్తి అంతా నేను అమ్ముకుంటూ పోతుంటే నీకన్నా ఆస్తి ఎక్కువ. నాకు తెలుసా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని. ఏంటిది? వీళ్ళందరూ కలిసి నీకు చిన్న బహుమతి తీసుకొచ్చారు. తీసుకో తల్లి. ఇవ్వమ్మా. నందు ఎంత బాగుంది చూడు. బాగుంది. అయినా మీరే కష్టంలో ఉన్నారు, మళ్ళీ ఇదెందుకు? మా అన్నంతన్న అండగా ఉండగా మా ఊరికేం కష్టాలమ్మా. మా చేనేతల కష్టాలు ఆ నేతలు చూసుకోకపోయినా మా హనుమంతున్నాడుగా, మాకేం భయమమ్మా. మీ అందరినీ మీ ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను. మా ఊరు వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాం, మా ఆచారం. ఎరా నేను ఇక్కడి నుంచి చాలా తీసుకెళ్తున్నాను అంకుల్. అవి పంచుకుంటే తరిగేవి కావు, పెరిగేవి. వెళుస్తాను అంకుల్. వెళుస్తానమ్మా. మంచిదమ్మా, వెళ్ళిరా. బాయ్. తలకాయ బయట పెట్టుకో, చేతులు లోపల పెట్టుకో. వెళ్ళిన తర్వాత ఒక పోలు తగలడు. చెప్తున్నావు తిడుతున్నావు. సంతోషంగా పంపరా. అదరా ఆయనతో కొట్టించుకునేదా నీ సమ్మగా ఉండదు. బాయ్ అంకుల్. బాయ్. మర్చిపోబాక. జాగ్రత్త నాన్న. బాబు బస్సు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందిగా. అయ్యో, నానందుకు జున్ను తెచ్చానే. నీకోసం జున్ను ఎట్టుకొచ్చాను రా. ఏం నాన్న ఇది? జున్ను కోసం ఎంత దూరం సైకిల్ తొక్కుంటూ రావాలా? లేదురా, నువ్వు దూరం అయిపోతావంటే ఏదో మనసులో చేసుకెళ్తే అయిపోతాను. అందుకనే నేను ఒకసారి కళ్ళలో చూసిపోతానని. అయితే ఓ పని చేయి, నువ్వు కూడా నాతో వచ్చి. వాళ్ళే పడరా, ఊరు వదిలేసే. హనుమంతరావు గారు ఊరు వదిలిపెట్టి వస్తారా? వెళ్ళండి రా. కండక్టర్ బస్ ఆపినందుకు ఏమనుకోకే. వెళ్ళండి రా. జాగ్రత్త. వెళ్ళండి. మళ్ళీ ఏదన్నా? నువ్వు ఒకసారి దగ్గర. పర్లేదు చెప్పు. నువ్వు ఒకసారి దగ్గర చెప్తాను. నువ్వు కూర్చోమ్మా. ఏంటి? అమ్మాయి నువ్వు ప్రేమించావు కదా, అది నాన్న. ఐ లవ్ యూ చెప్పేశారా? ఊరెళ్ళగని చెప్పేసి ఇంకా ఆలోచించుకో. మీ అమ్మ కూడా నచ్చిందిరా, చాలా నచ్చింది. బాబు, నా ఉద్యోగం పోతే. సర్లే కానీ ఆరోగ్యం జాగ్రత్త. కండక్టర్, నీ ఉద్యోగానికి ఏం కాదులే, నేను మళ్ళీ ఆపనగా. బాయ్ అంకుల్. వెళ్ళండి వెళ్ళండి. ఏం చెప్పారు అంకుల్? చెప్తా. హనుమంతరావు ఇల్లు ఎక్కడండి? ఆ కొసాకెళ్ళి గుడి దగ్గర ఎడం వైపుని తిరిగి ఎవరిని అడిగినా చెప్తారు. నా కొడుకు చాలా అదృష్టవంతుడు అన్న. మంచి పిల్ల భార్య రాబోతుంది. మీ ఇంటికి ఎవరో పెద్ద కారులో వచ్చారు. హనుమంతు, గుర్తుపట్టావా? నేను శ్రీధర్ని. అరుణ నీ చేతుల్లో పెట్టిపోయిన బిడ్డ. అదే నా కొడుకు. ఎక్కడ?
అరుణ నా బిడ్డకు తల్లయిందని నాకప్పుడు తెలియదు. పాపం పిచ్చి తల్లి నీ మోసానికి బలవుతుందని అప్పుడు తనకి